ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కీలక సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ గెలుపు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై నేతలు చర్చించినట్లు సమాచారం. మొదటి విడత, రెండో విడత, మూడో విడత ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ను బతికించాలనే ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు. దయచేసి మిగతా రాష్ట్రంలాగా ఛానల్స్ను కనిపించకుండా చేయాలంటే ఒక నిమిషం పని. పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేనే లేవు, అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి. మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని. కానీ వాస్తవాలు ఒక పక్కన ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఫలితాలను కాదని టీవీ ఛానల్స్ ఫలితాలను ఇస్తే ఎట్లా? మీరే ఎన్నికల్ని నిర్వహిస్తారు, మీరే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు, మీరే అభ్యర్థులను కూడా గెలిపించి సర్టిఫికేట్ ఇస్తారా అండి? నిన్నగాక మన కామారెడ్డిలో ఒక అమ్మాయి ఎవరో పోయారట, నా కలెక్టర్ వచ్చింది పోస్టింగ్ అని వాళ్ళ ఇంటి వాళ్ళని బ్లఫ్ చేయడానికి. అట్లా మీరేమైనా అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారా అండి సర్టిఫికేట్ ఇచ్చి టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లో? దయచేసి మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి. మీకు మా పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రూపంలో ఏదైనా చూపించండి. మీ యజమానులకు ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే అది ఇంకో దగ్గర చూసుకోండి.